హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అండ్ ఈరోజు నేను వ్లాగ్ చేయబోతున్నాను, బతుకమ్మ వ్లాగ్. బికాస్ వ్లాగ్ చేయడం ఇది నాకు చాలా ఫస్ట్ టైం. ఐ థింక్ ఈ వ్లాగ్ మీ అందరికి బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది బతుకమ్మ వ్లాగ్. మా ఇంట్లో రొటీన్ ఇలా ఉంటుంది, బతుకమ్మ రొటీన్, బతుకమ్మ ఫెస్టివల్ అప్పుడు ఎలా చేస్తాం బతుకమ్మ సెలబ్రేషన్స్ అని ఈ వ్లాగ్ లో మీరు అన్ని చూడబోతున్నారు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, మీకు ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటాను, ఎందుకంటే ఐ థింక్ బతుకమ్మ ఈ స్పెషల్ ఫర్ ఎవ్రీ తెలంగాణ పీపుల్, ఎవ్రీ తెలంగాణ గర్ల్. ఎందుకంటే బతుకమ్మ ఈజ్ ఫెస్టివల్ ఆఫ్ ఫ్లవర్స్. దేవుణ్ణి పూజించేది ఫ్లవర్స్తో, బట్ ఫ్లవర్స్ పండగ ఈరోజు కాబట్టి, అండ్ స్పెషలీ అమ్మాయిలకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇది చాలా స్పెషల్. కాబట్టి ఈ వీడియో కూడా అంతే స్పెషల్ నాకు. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది నేను మళ్ళీ చెప్తాను లేదో నాకు తెలియదు, ఎందుకంటే రొటీన్లో పడిపోయి మనం మాట్లాడతామో లేదో కూడా తెలియదు, ముందే మాట్లాడేస్తున్నాం. మమ్మీ డాడీ ఇద్దరు పూలు తీయడానికి వెళ్ళారు అండ్ వీఆర్ హియర్. రొటీన్లో భాగంగా నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలి. చెల్లి కోసం, నా కోసం బ్రేక్ఫాస్ట్ చేసుకొని తిని తర్వాత మనం బతుకమ్మ స్టార్ట్ చేద్దాం మమ్మీ వాళ్ళు వచ్చాక. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మా ఇంట్లో మ్యాగీ ప్రిఫరెన్సెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. మా చెల్లికి మ్యాగీ సూపీగా కావాలి, నాకైతే డ్రైగా కావాలి. లుక్ ఎట్ హర్ ఫేస్. తనకి నచ్చినట్టు చేస్తే తనకి చాలా ఇష్టం. నేను డ్రై చేసుకోవడానికి ఆ సూప్ని మొత్తం డ్రై చేసి తింటున్నాను. ఐ ఆల్సో నో ఎర్లీ మార్నింగ్ మ్యాగీ ఈస్ నాట్ నైస్, బట్ ఈరోజు దాంతోనే సరిపెట్టుకుందాం. అసలు నేను ఈ వ్లాగ్ చేయడానికి కారణం ఏంటంటే, చాలా మందికి బతుకమ్మ పండగ అంటే తెలియదు. తెలంగాణ పీపుల్కి మాత్రమే తెలుసు, కొంతమంది ఆంధ్ర పీపుల్కి తెలుసు. నాకు తెలిసిన ఫ్రెండ్స్లో చాలా మందికి బతుకమ్మ అంటే తెలీదు, చాలా మంది వేరే స్టేట్ వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి తెలియచేయడానికి ఈ బతుకమ్మ సెలబ్రేషన్ వ్లాగ్. ప్రతి ఇంట్లో ఇలాంటి ఒక చైర్ ఉంటుంది. ఆ చైర్లో మనం అన్ని క్లోత్స్ ఇలా పడేసి ఉంచుతాం. మా ఇంట్లో కూడా ఇలాంటి ఒక చైర్ ఉంది. చాలా వరకు మా రియాక్షన్స్ అన్ని కూడా రాగా మీకు చూపించడానికి ట్రై చేశాను. ఈ వీడియోస్ అన్ని వితౌట్ ఫిల్టర్. అట్ ద సేమ్ టైం ఫ్లవర్స్ కూడా వచ్చేసాయి. లెట్స్ సీ ద ఫ్లవర్స్. అని వాటర్లో పెడతాం, వాటర్లో పెట్టాలి. ఇవి గుమ్మడి పువ్వులు కదా. గుమ్మడి పువ్వులు వాటర్ వేసి చూపెట్టారు ఒకసారి. ఇవన్నీ ఇలా కింద వేసి పరిచి మన ఫోటోలు పేపర్లలో పోస్ట్ పెట్టు. అవి చూస్తాను కూడా. ఫ్లవర్స్ కదా. వావ్, బాగుంది నీ డ్రెస్ కలర్. అమ్మ కొన్ని ఉంచుకో మమ్మీ, అల్లుకో. నా డ్రెస్ కలర్ ఇది. మల్లెపూలు తీసుకో. మల్లెపూలు వాటర్ లిలీస్ ఆర్ క్రేజీ, వాటర్ లిలీస్ ఆర్ క్రేజీ. చిన్నది బతుకమ్మ ఎట్లా వేద్దాం మరి, అవి దొరకలేదు కదా, మరి ప్రయత్నం చేసినా. ఇవేం పూలు పాప? తంగడు పూల. తంగెడు. గునుక పువ్వు. తంగెడు. తంగెడు చేసినప్పుడు చూస్తారు మీరు. తంగెడు అవి లేవు. బంతి పూలే దొరకలేవు. ఇవి పట్టు కుచ్చులు అంటారు, పట్టు కుచ్చులు ఇవి. ఓకే, బంతి పూలు యాజ్ యూజువల్. చాలా వెయిట్ ఉంది. లెట్స్ గో. ఐ డోంట్ నో, ఫర్ సమ్ రీజన్ మా డాడీ ప్రతి బతుకమ్మకి జిలేబీ తెస్తారు. ఈసారి కూడా అంతే తెచ్చారు. చియర్స్. ఆల్ ఫ్లవర్స్ టుగెదర్. ఇవి పట్టుకుచ్చులు, అవి బంతి పూలు, ఇవి చామంతులు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చామంతులు. రోజెస్ ఉన్నాయి, లిల్లీస్ ఉన్నాయి. ఇవి తంగడు, చాలా స్పెసిఫిక్ ఏరియాస్ లోనే దొరుకుతుంది ఇది. దీంతో పాటు ఆకు కూడా వస్తుంది, దాన్ని సపరేట్ చేసి మనం చేయాలి. ఇవి గుమ్మడి పూలు. ఖచ్చితంగా మనం బతుకమ్మకు ఒక గుమ్మడి పువ్వు పెట్టాలి, గౌరమ్మలాగా పెడతాం అన్నమాట.
సో బతుకమ్మ చేసే ప్రాసెస్లో ఒక్కొక్క పువ్వుని ఒక్కొక్కలాగా పెడతాము. ఇలా బంతి పూలకి అలా స్టాండ్ లాంటిది, అంటే ఒక స్టెబుల్ సపోర్ట్ లాగా ఉంటే మనం పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. పట్టుకుచ్చుల్ని మనం యాజ్ ఇట్ ఈస్ అలానే పెడతాం. అలానే తంగడి పువ్వుని సపరేట్ చేసి పెట్టాలి. ఇప్పుడు గులాబీ పూలని కూడా స్టెబుల్గా ఉండాలంటే అలా పుల్లలు లాంటి వాటికి కుచ్చి పెట్టుకుంటాం. ఇది ప్రో టిప్. యాక్చువల్లీ మా మమ్మీ ఒక 2 years నుంచి చేయడం వల్ల మా మమ్మీకి టిప్ తెలిసింది. ఇది ఎవరికైనా తెలియకపోతే టేక్ ఇట్ యాజ్ ఎ టిప్. ముందే మనం బతుకమ్మకి కావాల్సిన ఫ్లవర్స్ అన్ని అలా చేర్చి ఒక దగ్గర పెట్టుకుంటే ఈజీ అయిపోద్ది. బతుకమ్మకి అలా పేరెందుకు వచ్చిందో చెప్పాలంటే నా దగ్గర చాలా స్టోరీస్ ఉన్నాయి. మనం ఈ స్టోరీతో స్టార్ట్ చేద్దాం. సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా అంటే దక్షిణ భారతదేశంలో ఒకప్పుడు ఒక రాజు పాలించేవాడంట. ఆయనకి సంతానం కొడుకులు కూతుర్లు ఎవరు లేరనమాట. అలా ఎంతమంది పుట్టినా కూడా 2 నెలలకే చనిపోయేవాళ్ళంట. అలా 6వ సంతానం వరకు ఎవరు పుట్టినా చనిపోయేవారంట. ఈసారి పుట్టేది ఎవరైనా కూడా చనిపోకుండా ఉండడానికి లక్ష్మీదేవికి పూజించేవాళ్ళంట. అప్పుడు హోమాలు అన్ని చేసేవారు. అప్పుడు వాళ్ళిద్దరికి ఒక పాప పుట్టింది. ఆమెకు నిండు 100 ఏళ్ళు బతకాలని చెప్పి బతుకమ్మ అని పేరు పెట్టారు. ఇదొక స్టోరీ ఉంది. దీంతో పాటు చాలా స్టోరీస్ కూడా ఉన్నాయి. ఇంకో స్టోరీ చెప్పాలంటే పాత రోజుల్లో హాస్పిటల్స్ అందుబాటులో ఉండేవి కావు. పిల్లలు ఎక్కువగా చనిపోయే వాళ్ళంట. మన సాంప్రదాయం ప్రకారం పుట్టిన పిల్లలు చనిపోతూ ఉంటే వాళ్ళకేదో దిష్టి తగిలిందని లేదా గండాలు ఉండకూడదని ఇలాంటి పేర్లు పెట్టేవాళ్ళు. ముసలమ్మ, ఎంకమ్మ, బతుకమ్మ, తిరువాయి ఇలాంటి పేర్లు పెట్టేవాళ్ళంట. ఏది ఏమైనా మన పండుగలు జరుపుకోవడానికి వెనక స్టోరీ అంటే బ్యాక్ స్టోరీ తెలుసుకొని జరుపుకుంటే చాలా హ్యాపీగా ఉంటది. మనకు కూడా రీజన్ తెలిసినట్టు ఉంటది. నిజానికి నేను మమ్మీకి బతుకమ్మకి హెల్ప్ చేయడం ఫస్ట్ టైం ఏం కాదు. చాలా సార్లు చేసినప్పటికీ కూడా ప్రతిసారి నాకు కొత్తగానే అనిపిస్తుంది. ఎందుకంటే నేను పెట్టిన ప్రతిసారి అది సరిగ్గా రాదు. మా మమ్మీ పెడితే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు లోపల ఫిల్ చేసే స్టఫ్ అండ్ బతుకమ్మని ఎలా పేర్చాలి, కొంచెం అటు ఇటు పోయినా అంటే ఆ రౌండ్ షేప్ కాకుండా నీకు ఏ షేప్ వచ్చినా కూడా అది వియర్డ్ గానే కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మనము ఇందాక మాట్లాడుకున్నట్టు బంతి పూలని ఆ పుల్లలకి కుచ్చి పెట్టాలి. పైగా బంతి పూల తర్వాత ఇంకేం పూలు పెట్టాలని కన్ఫ్యూషన్. ఇప్పుడు కలర్ కాంట్రాస్టింగ్ తెలిసి ఉండాలి బతుకమ్మ చేయడానికి. వినడానికి చాలా సిల్లీగా ఉన్నా కూడా నేను మా మమ్మీ ఈ బతుకమ్మ చేసే ప్రాసెస్ లో చాలా గొడవ పడ్డాం. ఎందుకంటే బతుకమ్మ బంతి పూల తర్వాత పట్టుకుచ్చులా లేకపోతే చామంతి పూల లేకపోతే తంగడి పూల ఆర్గ్యుమెంట్స్ తర్వాత ఏది బాగుంటుందో అని దాన్ని పెట్టి చూసి మరీ పేర్చామన్నమాట. ఈ మధ్య గ్యాప్ లో మా హనీ చూడండి, తను ఫోన్ పట్టుకుందే తప్ప హెల్ప్ చేయడానికి కొంచెం కూడా దగ్గరికి రాలేదు. అఫ్ కోర్స్ తను బంతి పూలకి కొంచెం హెల్ప్ చేసింది. మిగతా టైం మొత్తం సెల్ఫీలకే అయిపోయింది. ప్రతి ఒక్క పువ్వుని పట్టుకొని ఫోటో తీసి స్నాప్స్ పెట్టడం స్టార్ట్ చేసింది. పూర్వకాలంలో బతుకమ్మ చేసేటప్పుడు పాటలు పాడుకుంటూ చేసేవాళ్ళంట. మనం ఇప్పుడు పాటలు పాడమంటే సినిమా పాటలు తప్ప మనకి ఇంకేం పాటలు రావు. ఆ కళాఖండాన్ని కూడా మీరు కొంచెం ముందు చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ఈ వీడియోకి స్పీడ్ 5x పెట్టాను. ఇమాజిన్ చేసుకోండి రియల్ లైఫ్ లో ఎంత స్లోగా పెడితే ఇది వస్తుంది. ఇది లిటరల్ గా ఒక 4 hours పట్టింది చేయడానికి. దీనికి ఎంత పేషెన్స్ కావాలో నేను ఎక్స్పీరియన్స్ ప్రతి ఇయర్ చేస్తున్నప్పటికీ కూడా ఈ ఇయర్ నాకు తొందరగా అయినట్టు అనిపించింది. ఇన్ఫాక్ట్ బాగుందా? ఇది ఎన్నోసారి తెలుసా నువ్వు అడగడం? 5వసారి. బాగుంది కదా? బాగుంది కానీ ఇది పప్పాకి పెట్టలే. పప్పాకి కూడా పెడతాం మళ్ళీ తీసి. బొట్టమ్మ బొట్టమ్మ అవును వెనకాల ఉంది మమ్మీ.
ఇయ్యనో తెలుసుకోవాలని చెప్తావా అని పట్టుండాలి కొంచెం అయితే. కలిసిన అందం అలలాగా ఎగిసిన కాలం కంటికి దూరుగా కనబడగానే అంతే తడబడిననే చేస్తాను. దీన్నే గౌరమ్మ అంటారు. గుమ్మడి పువ్వు పెటల్స్ తీస్తే అలా ఉంటుంది అనమాట. Meanwhile, చాలా మినిమల్గా వేసుకున్న మేకప్ కూడా హడావిడి అయిపోయింది మేకప్ కోసం. బట్ స్టిల్ మేనేజ్ చేశాను. ఐ థింక్ నేను మోస్ట్ లౌడ్ అవుట్ఫిట్ వేసుకున్నా. పింక్ అండ్ గ్రీన్ చాలా లౌడ్గా ఉంది కాబట్టి మేకప్ సెటిల్ వేసుకుందాం అనుకున్నా, కానీ లిప్స్టిక్ కూడా కొంచెం డార్క్ వేసుకున్నాను. దీనికి ఇట్ విల్ గో వెల్ కాబట్టి యా, దిస్ ఇస్ మై టోటల్ అవుట్ఫిట్. బతుకమ్మ అవుట్ఫిట్ కొంచెం వైబ్రెంట్ కలర్స్ తీసుకుందాం అనుకున్నాను. మా చెల్లి కొంచెం సెటిల్ లో కలర్ తీసుకుంది. నాకు తన లంగావని బాగా నచ్చింది. ఒకసారి ఇట్లా అక్కడ మైకుని తీసుకో. హలో గైస్, నేను మీకు నా జ్యువెలరీ చూపిస్తా. సి, అసలు చెప్పాలంటే నా కాస్ట్యూమ్ కన్నా మా అక్క కాస్ట్యూమ్ కన్నా నా కాస్ట్యూమే ఎక్స్పెన్సివ్ అండ్ జ్యువెలరీ కూడా మస్తు ఎక్స్పెన్సివ్ ఉన్నది. ఇంకా నా బ్యాంగిల్స్ చూడండి గైస్, ఇప్పుడు ట్రెండింగ్ ఇది నడుస్తుంది కదా, ఏమంటారు దీన్ని, వాటర్ డ్రాప్ బ్యాంగిల్స్ అని చెప్పి. దానికోసం చూస్తే మాకు ఇవి దొరికినాయి అండ్ ఇవి కూడా బాగున్నాయి కదా అని చెప్పి వేసుకున్నా, ఇట్లా సెట్ చేసుకున్నా. ఛానల్ నాది కదా, నేను చెప్పాలి కదా డీటెయిల్స్ అన్ని. ఇదిగో నేను నా ఛానల్లో వ్లాగ్స్ చేద్దామని అనుకున్నా, కానీ కొన్ని కుదరలేదు నాకు, అందుకే నేను చేస్తలేను. ఇప్పుడు ఎడిటింగ్ అని అదని ఇదని పెద్ద పెద్ద ప్రాసెస్ ఉంటది, అవన్నీ నాతోనైతే ఇప్పుడు అయితలేదు. లో పట్టట్లేదు, నేను పట్టినా. నువ్వు పట్టినావు, నువ్వు ముందుకెళ్ళి పర్లేదు, నువ్వు పట్టినావు. చాలు 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 చాలు.
ఓకే, తన ఐ మేకప్ నేనే చేశాను. ఇన్ఫాక్ట్ తన మేకప్, తన కాస్ట్యూమ్ డిజైనింగ్ కూడా మొత్తం నాదే. బాగుందా? ఒక నిమిషం, మొత్తం నాదే. చూడండి మొత్తం జ్యువెలరీ. మీరు గెస్ చేయండి నా జ్యువెలరీ ఎంత ఉంటది, నా కాస్ట్యూమ్ ఎంత ఉంటది. నేను ఎంత అవుట్ఫిట్ వేసుకున్నా మళ్ళీ లాస్ట్ నేను స్పెక్స్ పెట్టుకోవాలి. సో ఐ థింక్ నా ఈ ఐ మొత్తం పోతుంది. ఇంకా చెప్పాలంటే ఈమె కొంచెం మోడ్రన్ గా వేసుకుంది. నేను చూడ ఎట్లా వేసుకున్నా. నేను మోడర్న్ గేమ్ వేసుకోలేదు. లేదు అలా కదా, అలా ఇంకా స్టక్ అయింది. అందుకే నేను ఇట్లా ముందుకెనక్కి చేసి మేనేజ్ చేస్తున్నా. ఇంకా లేదు, మోడర్న్ గేమ్ వేసుకోలేదు. ఇన్ఫాక్ట్ ఈమె కలర్ కాంబినేషన్ మోడర్న్ ఉంది. అదే నాదా? నాకు నిజంగా అదే ఒక షాపింగ్ మాల్లో నాకు 2 హాఫ్ సారీస్ మస్తు నచ్చినాయి. ఫస్ట్ చూసింది అయితే నాకు ఫుల్ నచ్చింది. అది ఎట్లా అంటే ఇట్లా పట్టు టైప్ రాలేదు. ఎట్లా వచ్చిందంటే అది మస్తు వర్క్ వచ్చింది. అండ్ ఆల్సో దానికి మొత్తం నెట్టెడ్ ఉండే అనమాట స్కర్ట్ కి. సో అది తీసుకుందాం అనుకున్నా, కానీ అది పేస్టల్ కలర్స్ అనమాట. కిందనేమో మొత్తం లైట్ పింక్ ఉంటుంది, పీచ్ కలర్ లో వస్తుంది. చున్నీ ఏమో ఇట్లా లైట్ బ్లూ వస్తుంది అనమాట. అది తీసుకుందాం అనుకున్నా, కానీ ఏమైపోయిందంటే మా అక్క మా అమ్మ ఇద్దరు కలిపి వేసుకున్నారు నన్ను. నీకు ఎప్పుడు చూసినా అవే కలర్స్ పడతావు నువ్వు, నీకు వేరే కలర్స్ దొరకాయా, నీకు ఎన్నిగానం ఉన్నాయి ఆ కలర్స్ అని చెప్పి మళ్ళీ ఇక నెక్స్ట్ చూస్తే నాకు ఇది నచ్చింది. సో ఇది తీసుకున్నా. మా అక్క అన్నది ఎక్స్చేంజ్ చేసుకుందామని, కానీ నేను ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అవకాశం వేయాలి. ఇన్ఫాక్ట్ నేను ఎక్స్చేంజ్ చేసుకోవాలి అనుకోలేదు, తనకే బాగుంటది. ఇంకా మా బార్డర్ చూడలేదు, బార్డర్ ఇంకా సూపర్ వచ్చింది. ఇంకా దూరం అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం, పిక్చర్స్ పెడతాం. ఎవరిది మంచిగా ఉందో మీరు కామెంట్ చేసి చెప్పండి. నేను దూరం నుంచి ఇంత ఇట్లున్నా కదా, దగ్గర నుంచి మంచిగా ఉంది నాది. ఏది ముందుకెళ్ళి చూద్దాం పట్టు. చూడు బాగుంది. ఎవరిది? నేను చాలా సెటిల్ చేసుకుని చూడు కలర్స్. సెటిల్ అమ్మ నాకెందుకు ఎట్లా ఇచ్చినావు మరి? నీ కూడా అంతే. ఇప్పుడు నీ శారీకి ఐ మీన్ నీ హాఫ్ శారీకి ఎలా ఉందో అలానే చేశాను. ఇప్పుడు నీ బ్లూ ఉంది, ఆ బ్లూ అండ్ పేస్టల్ ఉంది కాబట్టి వేసిన. నీకు దూరం నుంచి నాది మెరూన్ వేసుకున్నా, ఎందుకంటే నేను ఇట్లా మరీ నాది లౌడ్ ఉంది కదా, నాది లౌడ్ ఉంది కాబట్టి నేను లౌడ్ వేసుకున్నా. దూరం నుంచి ఇట్లా గలీజ్ కనిపిస్తుంది కదా, దగ్గర నుంచి మంచిగా ఉంది. ఎవరైనా దగ్గరికి వచ్చి మాట్లాడండి నాతోని. ఓకే, నాకు ఇవి మస్తు నచ్చినాయి తెలుసా, కానీ ఇది ఊడిపోతుందేమో అని మస్తు భయం అవుతుంది నాకు. ఇది పోయిన లాస్ట్ ఇయర్ తీసుకుందాం అనుకున్నా, కానీ అది మస్తు ఎక్స్పెన్సివ్ ఉండే. ఇక అది నేను తీసుకోలే. ఈసారి తీసుకున్నా, కొంచెం తక్కువ రేట్కి వచ్చినుండే ఈసారి. చాలా స్ట్రేంజ్ గా అనిపిస్తుంది నాకు ఇప్పుడు లంగా ఓని వేసుకున్న తర్వాత. నాకు ఏది స్ట్రేంజ్ అనిపిస్తుంది తెలుసా, ఈ గాజులు. బికాస్ మనం రెగ్యులర్ గా వేసుకోం కదా, ఇవన్నీ వేసుకుంటే నాకు నిజంగానే స్ట్రేంజ్ ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు క్యారీ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. నాకైతే ఏదో బియ్యప్ సంచి నా మీద వేసుకొని ఇంత బరువు లెక్క అనిపిస్తుంది. నేను ఎప్పుడు వేసుకోం కదా, ఒకేషనల్లీ కూడా మేము ఎప్పుడైనా చుడిదార్స్ వేసుకుంటాం. ఇది రేర్, చాలా రేర్. మామూలు ఇబ్బంది కనిపిస్తలేదు, అన్ని ముడుతున్నాయి ఇది అని చెప్పని ముట్టేస్తున్నా నేను. అంటే చూసినారా గాయస్, గర్ల్స్ ఎంత కాంప్లికేటెడ్ ఉంటుందో డ్రెస్సెస్ పరంగా కానీ, లేకపోతే ఇక అన్ని విషయాలు తీసుకోవచ్చు. దీని మళ్ళీ మీరు కాంట్రవర్సీ చేయకండి. బట్ స్టిల్ గర్ల్స్ దే మస్తు. మేము రెడీ కావాలంటే చాలా డీటెయిల్స్ లో మీరు అంటారు అది మీరు ఇంత సేపు చేస్తే 2 hours అయితే 3 hours అయితే కాదు. ఇది మడత పెట్టడానికి ఇది కావాలి, అండ్ ఇది హెయిర్ కావాలి, డ్రెస్ కావాలి, మొత్తం పర్ఫెక్ట్ గా అయితేనే ఇంత పర్ఫెక్ట్. ఇంకొకటి ఏంటి తెలుసా, ఇప్పుడు ఇది ఇంత నీట్ గా కనిపిస్తుంది కదా, ఇది సిల్క్ చీర అంటారు, దీన్ని సిల్క్ క్లాత్ అంటారు. మడత పెట్టాలంటే మినిమం 45 minutes అయితే కావాలి. అది కూడా మంచి పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళు అయితే చేస్తారు. అది మిగతా వాళ్ళతోని కాదు. ఇది మాకైతే 1 hour పట్టింది ఇది మొత్తం నీట్ గా పెట్టేసరికి. మీరు అంటారో 1 hour 2 hours దీనికే అవుతుంది ఫస్ట్. మరి మేకప్ ఏముండదు. నేను బతుకమ్మ చేసిన తర్వాత చాలా వర్క్స్ జరిగినాయి, అవన్నీ ఏం చూపెట్టలేదు. అవన్నీ చూపిద్దాం అనుకున్నాను కానీ వర్క్స్ తోనే మొత్తం పని అయిపోయింది. సో మనం డైరెక్ట్ గా రెడీ అయిపోయి చూపిస్తున్నాం. ఇక్కడ నుంచి మనం బతుకమ్మ సెలబ్రేషన్స్ దగ్గరికి వెళ్తాము. ఇక్కడ మన ఇంటి ముందు కొంచెం ఒక చూపు తిరిగి ఇంటికి అక్కడ వెళ్ళిపోతాం. ఇంకా ఈసారి బతుకమ్మ కాదు, పోయినసారి బతుకమ్మకి ఫ్లవర్స్ బాగుండే, పెద్ద చేద్దాం అనుకున్నాం కానీ చిన్నగా చేసినాం పోయినసారి లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ ఏమైపోయిందంటే కొన్ని ఫ్లవర్స్ దొరికినాయి అని అనుకున్నామా, అది ఆల్మోస్ట్ 3 kgs అయింది బతుకమ్మ. 3-4 kgs. అది క్యారీ చేయాలంటేనే అమ్మ అసలు డేంజరస్. మా అమ్మ క్యారీ చేస్తుంది, నేను చెయ్యము. చిన్న బతుకమ్మ మా అక్క పెట్టుకుంటది, నేను జస్ట్ వీడియో పట్టుకుంటా అంతే. అంటే ఫోన్ పట్టుకుంటా వీడియో తీస్తాం. చెప్పాలంటే బతుకమ్మ కూడా చాలా హెవీగా అయింది. పోయినసారి బంతి పూలు చాలా తక్కువ దొరికినాయి అన్ని. అంటే ఇప్పుడు
తంగెడు పువ్వు, గుంక పువ్వు అన్ని మస్తు పుష్కలంగా దొరికినాయి పోయినసారి, కాబట్టి అవి కొంచెం లైట్ వెయిట్ గా ఉండే. ఇప్పుడు ఏమైంది, ఈ రోజు మొత్తం బంతి పువ్వులు అయింది. బంతి పువ్వులు ఎలా ఉంటాయి అని అంటే ఒక ½ కేజీ 1 kg వెయిట్ ఉంటుంది దానికి, అలానే అయ్యింది. అండ్ బతుకమ్మ లోపల మొత్తం మనం ఫీల్ చేస్తాం కాబట్టి అది ఇంకా ఎక్స్ట్రా. ఐ మీన్ అఫ్ కోర్స్ బతుకమ్మ అంటే వెయిట్నే ఉంటది, కానీ మేము కొంచెం పెద్ద చేసినాం సార్ పోయినసారి కంటే కూడా. అండ్ చాలా మంచిగా బ్యూటిఫుల్ గా కూడా అయింది. ఇంకా ఏంటి తెలుసా, పోయినసారి ఫ్లవర్స్ కొంచెం తక్కువ రేట్ ఉండే, ప్రైస్ ఉండే. ఈసారి ప్రైజెస్ అయితే ఫ్లవర్ ప్రైజెస్ పెరుగుతూనే ఉన్నాయి. నేను పోయినసారి కూడా లోటస్ ఫ్లవర్స్ పెడదామని అనుకుండే, కానీ ఈసారి పెట్టడం స్టార్ట్ చేయలేదేమో యూట్యూబ్ ఛానల్ నాకు తెలిసి. పోయిన ఇయర్ నేను స్టార్ట్ చేయలేదు, పెడదామని ఎప్పుడు అనుకున్నా కూడా కుదరలేదు. అవును, ఈసారి ఏమైపోయిందంటే ఒక 1 kg బంతి పువ్వులకే 600-700 ఉంది బయట. అసలు టూ మచ్ ఎక్స్పెన్సివ్. మా బతుకమ్మ మొత్తానికి 2-3 thousand అయింది. ఒక పెద్ద బతుకమ్మ, చిన్న బతుకమ్మ రెండు కలిపి. అది ఎక్స్పెన్సివ్ పూల బతుకమ్మ, అసలు డేంజరస్. ఆదిలాబాద్ లో చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నదేమో రేట్, గానీ వేరే మనము విలేజెస్ లో చూసుకుంటే మా అమ్మమ్మ వాళ్ళ సైడ్ అయితే చాలా చీప్ ఉన్నాయి రేట్స్. అక్కడ కూడా కొంచెం పెరుగుండొచ్చు, కానీ చాలా వీటితో పోలిస్తే చీపే. మమ్మీ రెడీ అయిపోయినావా? మా మమ్మీ శారీ కూడా చూపిస్తాను ఒక నిమిషం. అంటే నేను చిన్న ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఫ్లవర్స్ ఉంటుండే కదా, వాళ్ళు ఇట్లా మొత్తం కలిపి అమ్ముతుండే అన్నమాట. ఇప్పుడు 1, 2, 3 అట్లా మనం కేజీస్ లాగా తీసుకుంటుండే కదా, కేజీస్ లాగా కాదు, వాళ్ళు బంచ్ ఇట్లా కట్టి అప్పుడు కేజీస్ లాగా కొలిచి ఇస్తుండే. అది కూడా 1 కట్ట 5 rupees. అంటే ఆల్మోస్ట్ ఈజీగా క్యారీ చేసుకోవడానికి, ఈజీగా పెట్టుకోవడానికి అనుకుంటుండే. ఇప్పుడు ఎట్లా అంటే పంచ్ చేయట్లేదు, ర్యాండమ్ గా పెడుతురు, మనమే దాన్ని ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకొని. ఇంకా తంగెడు పువ్వుకైతే గుంక పువ్వు అంటారా, గుంక పువ్వుకి మనం కలర్స్ పెట్టి పెడతాం కదా, అంటే ఎవరైతే తెలంగాణ పీపుల్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. గుంక పువ్వుకి కలర్స్ పెట్టి పెట్టడం అనేది అదొక డిఫరెంట్ ప్రాసెస్. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. అది మేము గుంక పువ్వు తీసుకురాలేదు. తంగెడు పువ్వా గుంక పువ్వు తీసుకురాలేదు కాబట్టి మీకు చూపించలేకపోయాను, కానీ దానికి అది మీకు చూపిస్తాను. మీకు పిక్చర్ ఏమంటే వేస్తాను. అక్కడ అది మొత్తం వైట్ కలర్ లో ఉంటది. జనరల్ గా అయితే వైట్ కలర్ లో ఉంటది. దానికి పింక్, గ్రీన్, ఎల్లో ఇట్లా రకరకాల కలర్స్ వేసి వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఏంటి తెలుసా, అది గడ్డి లాగానే ఉంటది మొత్తం. ఆ గడ్డిని ఇట్లా మనం మొత్తం మంచిగా నీట్ గా ఏమంటారు పేర్చి దాన్ని కట్టి, దాని తర్వాత అప్పుడు కలర్స్ వేసిన తర్వాత అప్పుడు 2-3 days ఆరబెట్టాలి బయట. ఆరబెట్టిన తర్వాత చేసిన తర్వాత జనరల్ గా అయితే మన తెలంగాణ పీపుల్ ఈ స్పెసిఫిక్ పండగకి ఏం చేస్తారు, ఒక రోజు ముందే దీనికి కలర్స్ పెట్టి సన్ డ్రై చేసి నెక్స్ట్ డే బతుకమ్మ చేస్తారు. సో ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటది బతుకమ్మకి. మనము చాలా సింపుల్ గా ఇక్కడ పూలు తీసుకొచ్చుకొని పెట్టేసి అయిపోయిందని అంటున్నాం, కానీ పూర్వకాలంలో అయితే వాళ్ళు ప్రేమగా అడవులకు వెళ్ళి ఆ పూలు తెంపుకొని తీసుకొచ్చి ఒక రోజు ముందే ఇట్లా నేను చెప్పిన ప్రాసెస్ మొత్తం చేసి ఆరబెట్టి మంచిగా పండగ అంతా బాగా చేసుకునేవాళ్ళు. ఇప్పుడు కొంచెం ఆర్టిఫిషియల్ అయినాక కూడా అయింది కూడా, బట్ స్టిల్ మనము దాన్ని ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం. ఐ థింక్ దట్స్ అ గుడ్ ఐడియా, దట్స్ అ గుడ్ థింగ్. అంటే ఇది బతుకమ్మ అనేది నాట్ ఓన్లీ ఫర్ గర్ల్స్, బాయ్స్ కి కూడా. అంటే ఇంట్లో అన్నయ్యలు గానీ, ఫాదర్ గానీ, లేకపోతే తాతయ్యలు గానీ, బాబాయ్లు గానీ, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫారెస్ట్ కి వెళ్తారు. అడవులకు వెళ్ళి వాళ్ళు పువ్వులు అవన్నీ తీసుకురావాలి. తోటలకు వెళ్ళి తెచ్చే పని వాళ్ళది, చేసే పని మాది, చేసే పని మనది. సో ఇట్లా అందరం కలిసి చేసుకుంటేనే బతుకమ్మ అవుతుంది. కానీ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఆదిలాబాద్ లో మేము వచ్చి 5 years అయిపోయింది కదా. సో శ్రీనగర్ కాలనీలో చేసుకుంటున్నాం. మేము ముందు ఉట్నూరులో ఉన్నప్పుడు ఊరు మొత్తం వస్తుంది ఒక దగ్గరికి. నేను మా అమ్మ ఒక్కసారి రావా కెమెరా ముందు, ఒక్కసారి రా, మమ్మీ స్పాట్లైట్ చేద్దాం. ఈ శారీ కోసం నేను ఇంకా మా మమ్మీ సెలెక్ట్ చేసాం అనమాట. ఆల్మోస్ట్ గోల్డ్ అండ్ గ్రీన్ కలర్, చాలా బాగుంటది. ఒరిజినల్ లైఫ్ లో అంటే కెమెరాలో మంచిగా కనిపిస్తుంది, బట్ స్టిల్ ఒరిజినల్ లైఫ్ లో గోల్డ్ అండ్ గ్రీన్ ఎంత బాగుంది అసలు. ఈ కాంబినేషన్ ఇంత స్ట్రేంజ్ గా ఉన్నా కూడా మంచిగా కనిపిస్తుంది. గోల్డెన్ లేడీ మమ్మీ అన్ని గోల్డ్ వేసుకుంది. బాయ్ బాయ్. మా మమ్మీ గోల్డ్, మేము రోల్డ్ గోల్డ్ వేసుకుంటాం. అంటే ఇంత డిజైనర్స్ అన్ని గోల్డ్ లో చేసుకోవాలంటే కొంచెం అవును కష్టం. రండి డాడీ కూడా వస్తారు. పాప ఒకసారి రండి. హలో పీపుల్, మా ఫాదర్, మా నాన్నగారు. వెరీ గుడ్. ముందుగా సర్వమంగళ మాంగళ్యే శ్రీయే సర్వార్థ సాధికే
శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. హ్యాపీ బతుకమ్మ. మీకు మీ కుటుంబ సభ్యులకు చెప్పు మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా. సబ్స్క్రైబర్స్ అందరికి కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. నవరాత్రుల పాటు అమ్మవారి రూపాలను మనం ఆరాధించి పూజించి ఈరోజు మా కాలనీలో మాత్రము ఈరోజు బతుకమ్మ నిమజ్జన కార్యక్రమానికి వెళ్తున్నాం. దానికి ముందు ఇదంతా ప్రాసెస్ మీరు పిల్లలు చెప్తారు, అంత మిగతా విషయాలన్నీ కూడా. ఓకే, అందరికి కూడా బతుకమ్మ శుభాకాంక్షలు. అందరికి వెరీ హ్యాపీ 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 బతుకమ్మ. థ్యాంక్ యూ. ఇంకా ఈసారి ఈ ఇయర్ ఎట్లా వచ్చిందంటే ఆల్మోస్ట్ 11 days బతుకమ్మ లాగా వచ్చింది. ఎందుకంటే ఎప్పుడన్నా కూడా ఈరోజు బతుకమ్మ ఉంటే నెక్స్ట్ డే దసరా ఉంటది. కానీ ఈసారి ఏంటంటే కొందరు ఈ రోజు పెట్టుకుంటున్నారు. అంటే ఈ రోజు డేట్ ఎంత, ఆల్మోస్ట్ September 29. కొంతమంది October 1st కి పెట్టుకుంటున్నారు అనమాట. రేపు ఉట్నూరులో ఉంది, ఈ రోజు మాకు ఆదిలాబాద్ లో ఉంది. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రోజున పెట్టుకుంటున్నారు బతుకమ్మ అనేది. ప్రతి సంవత్సరం అట్లుండదు, ఈ సంవత్సరమే ఎంత డిఫరెంట్గా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటిదంటే మన ఆదిలాబాద్ లో దసరా తర్వాత బతుకమ్మలు చేస్తారు తెలుసా. దసరా తర్వాత ఒక 15 days తర్వాత బతుకమ్మలను అంటే పూజిస్తారు, అప్పుడు ఆడతారు. నేను చెప్పాలంటే మన ఆదిలాబాద్ లో బతుకమ్మలు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా చేస్తారు. అవును, ఇప్పుడు పెత్రమాస తర్వాత వచ్చే పండుగ అంటే బతుకమ్మ. ఈ బతుకమ్మ తర్వాత నవరాత్రులు చేసేవి చాలా ఊర్లలో ఉంటాయి. కానీ ఇక్కడ స్పెసిఫిక్ గా నేను చూసిన, అంటే మేము ఉట్నూరులోనే ఉండేవాళ్ళం. ఇక్కడ వచ్చిన తర్వాత చూసిన సిస్టమ్ ఏంటంటే ఇక్కడ స్పెషల్ గా 9 days కి తీసేవాళ్ళు, అంటే 9 days కి బతుకమ్మ చేసుకునే వాళ్ళు ఉన్నారు, 11 days కి బతుకమ్మ చేసుకునే వాళ్ళు ఉన్నారు, లేదా దసరా రోజు బతుకమ్మ చేసుకునే వాళ్ళు ఉన్నారు, దసరా తర్వాత బతుకమ్మ చేసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే అకార్డింగ్ టు దేర్ సిచ్యువేషన్ ఈ బతుకమ్మ పండుగ అనేది మారుతుంది. ఇప్పుడు మా కాలనీలో మేము 9 days కి బతుకమ్మని తీస్తున్నాం, బతుకమ్మ చేస్తున్నాం. అట్లనే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కసారి బతుకమ్మ సెలబ్రేషన్స్ జరుగుతాయి. అది దసరా ముందైనా కావచ్చు, దసరా తర్వాత అయినా కావచ్చు. మేము ఈరోజు డేట్ ఈస్ 29 September చేసుకుంటున్నాం బతుకమ్మ. ఓకే, మనం బతుకమ్మని స్టార్ట్ చేసేద్దాం. ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయింది, బ్యాండ్ వాళ్ళు కూడా వచ్చి వెళ్ళిపోయారు మన కోసం. మనదే లేట్, ఇప్పుడు మనం వెళ్ళిపోదాం ఫాస్ట్. హ్యాపీ మీకు మీ కుటుంబ సభ్యులు. మీకు మీ కుటుంబ సభ్యులకి బతుకమ్మ శుభ. ఓకే, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు.
exclusively mixed by DJ Saiful Banabati. Exclusively mixed by DJ Saiful Banabati. వీళ్ళు ఉన్నారు కదా మళ్ళీ అయిందా రజిత అడిగిండ్రు బండ మంగళమణి
మీరే ఆడతట్టున్నారే. రెండు సంవత్సరాలు నడిపిస్తా పక్క డ్రిఫ్ట్ కొట్టిపిస్తా కాలనీ. బుల్లెట్ ఎప్పుడు వస్తుంది? 2.5 సంవత్సరాలు. బుల్లెట్ కూడా